హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. అందరు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే మేడం క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆన్లైన్లో చేరిన వాళ్ళందరూ ఆఫ్లైన్లో చేరడానికి ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఓన్లీ 5 days లోనే మేము చాలా కోర్స్ చెప్పగలిగాం. అలాంటిది 45 days నుంచి ఎంత చెప్తారని చాలా స్టూడెంట్స్ అయితే చాలా ముందుకు వస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం కొంచెం సబ్జెక్ట్ని కొంచెం చేంజ్ చేసాం అనమాట. లాస్ట్ టైం పెట్టిన బ్యాచ్ టూని ఇప్పటికీ కొంచెం మేము ఇంకా ఏం కావాలి అనేసి చేంజ్ చేసాం అనమాట. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మేము ఈ క్లాస్ జరిగిన వీడియోస్ ఇద్దాము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ తల్లి అయినా టీచర్ స్థానంలో ఉంటే ఆల్రెడీ తల్లితో సమానం అనమాట. తన పిల్లలకి అన్ని తెలియాలని అనుకుంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్ కి లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఇంటర్వ్యూ పంపిద్దాము. ఇప్పుడు జరిగే క్లాసులు అప్డేట్ చాలా కొత్త చేర్చాం అనమాట. అవన్నీ కూడా చెప్దాం, మళ్ళీ వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే నా ఉద్దేశం అందరికీ మంచి పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ విద్యార్థి అయినా తను నేర్చుకున్న విద్యతోనే తను లైఫ్ లో సెటిల్ అవ్వాలనేది మన ఉద్దేశం. కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా, ఉదాహరణకు ఇప్పుడు ఇది ఉంది, ఉంది. దీంట్లో టైప్స్ ఉంటాయి, నెంబర్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. ఏంటి ఎక్కడ దొరుకుతాయి, అసలు ఈ రేట్ ఏంటి, ఇందులో ఉన్న టైప్స్, ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి దారాలు. ఏంటి ఏది వాడితే మిషన్ బెనిఫిట్ బాగుంటది. దాంతో పాటు అందరూ ఏమనుకుంటారంటే డిజైన్ చూడటమే, డిజైన్ డైరెక్ట్ ఫోటో పెడితే వస్తుంటారు. దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. డిజైన్ అనేది మనకి ఒక ఫార్మాట్ లో వస్తుంది. దాన్ని మనం ఒకవేళ ఆన్లైన్ లేదని కొత్త డిజైన్ చూసి కొనుక్కున్నప్పుడు దాన్ని ఎలా దీంట్లో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా ఎక్కించుకోవాలి, సిస్టమ్ నుంచి అయితే ఎలా ఎక్కించుకోవాలి, ఒకవేళ ఫోన్ నుంచి అయితే ఎలా ఎక్కించుకోవాలి అని చెప్తూ, దీన్ని అసలు కొంతమంది ఏమనుకుంటారంటే 3.5 లక్షలతో తీసుకోండి, మిషన్ తీసుకోండి, లోన్లు విచ్చలవిడిగా ఇస్తున్నారు అనమాట. బ్యాంక్ ప్లేన్ అయ్యాన దానికి తగ్గట్టుగా మనకి సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవి చాలా ఉన్నాయి. అసలు 3.5 లక్షల 4 లక్షల సమస్య కాదు. దీంతో తీసుకుంటే దీని ఎంత సాధక బాధలేండి, దీని రేట్ ఎంత పడుతుంది, అసలు ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, డిజైన్ ఎంత పడుద్ది, దారం ఎంత పడుద్ది, మనకి పూర్తి చేసిన తర్వాత ఎంత టైం పడుద్ది, చేయటంలో కష్టాలేంటి, నష్టాలేంటి, చేయటం అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక వర్క్ చేసేటప్పుడు ఇట్లా పెడితే ఇట్లా అయిపోద్ది అంటూ ఉంటుంది. మనం విన్నది వేరు, ప్రాక్టికల్ గా ట్రై చేసింది వేరు అనమాట. అందుకోసమే కంప్యూటర్ మిషన్ మీద రోజుకి ఒక 1/2 hour ఏంటి ఎలా, దీని క్లీనింగ్ ఏంటి ఎలా, దీనిలో మైనర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం ఎలా, దీని వర్క్ ఒక 500 రూపాయల వర్క్ మినిమం గా ఎంత టైం పట్టింది, దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఒకవేళ డిజైన్ తీసుకుంటే ఎంత అవుతుంది, అది ఏ యాప్ లో తీసుకోవాలి అని పూర్తిగా అనమాట. మనం పూర్తిగా ఉన్న కంపెనీలు, అంటే మన దగ్గర ఉన్న కంపెనీలు మాత్రమే, కంపెనీలు ఏంటి, వాటి సర్వీసింగ్ ఎలా ఉంటుంది, ఎలా వస్తారు అని వాళ్ళ నెంబర్లు ఇచ్చి, అంటే మనం ఒక పని చేసే ముందే తెలుసుకుంటే చెయ్యాలా చేయొద్దా అని డిసైడ్ అవ్వచ్చు. ఎప్పుడు మా టీచర్ చెప్పేవాడు అనమాట, అందరూ ఇన్ని ట్రైనింగ్లు, ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఇంత యూట్యూబ్ డెవలప్ అయింది, మీరు ఎలా గెటిన్ అవుతారంటే, మా సార్ ఎప్పుడు చెప్పేవాడు, అందరు చేసే పనినే మనము చేయాలి, కానీ అందరికన్నా బాగా చేయాలి. ఆ కాన్సెప్ట్ నేను ఒక అడిగేసానంటే ఆ కాన్సెప్ట్నే. అలాగే ఎవరు చేయలేని పనిని మనం చేయాలి. నేను కేవలం ఆఫ్లైన్ ఇక్కడ 25,000, ఆన్లైన్ అయితే 22,000 లోనే కంప్యూటర్ మిషన్ నుంచి కానీ సిస్టమ్ అంటే ఓన్లీ సిస్టమ్ పూర్తి వర్క్ కాదు, కంప్యూటర్ డిజైన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని ఏ యాప్ నుంచి తీసుకోవడం అనే పూర్తి వివరాలు చెప్పి, అంటే కంప్యూటర్ మిషన్ మీద ఒక అవగాహన వచ్చేసింది. మనం 3,50,000 పెట్టి తీసుకోవాలా, లేకపోతే బయట చేపిస్తే బెస్ట్ ఏది అనేది. ఎందుకంటే లోన్ రావడమే ఏదో కొటేషన్ కోసం లక్షలు పెట్టి మిషన్లు తీసుకుంటున్నారు. అది మనకి ఎంతవరకు, అంటే ఇప్పుడు ఇదే మిషన్ తో రోజు 2,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈ మిషన్ తీసుకొని 500 కూడా రాకుండా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అది ఏరియాని బట్టి దాని సాధక బాధలు అన్ని కూడా మనం పూర్తిగా ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూపించడం కాదు, చేస్తే ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ చేస్తామా చేయలేమా అనేది. ఇది మన ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ రూమ్. ఇందులో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ క్లాస్ చెప్పే రూమ్ అనమాట. ఇది 3 సెటర్స్ కలిసి ఉంటుంది, పెద్ద హాల్ లా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే క్లాస్ చెప్పడానికి ఎక్కువ మనకి ఆఫ్లైన్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఉండాలనేసి ఇంత పెద్ద రూమ్ తీసుకున్నాం. చూడండి రూమ్ ఇలా ఉంటుంది, ఇవన్నీ మిషన్స్ ఉంటాయి అనమాట. మనం ఇంకా ఎంబ్రాయిడరీ మిషన్ తో పాటు జిగ్జాగ్ తో సహా, ఎందుకంటే జిగ్జాగ్ కూడా ఒక ఆర్ట్ అనమాట. మనం ఒక బ్లౌజ్ కుడితే మనకి మిగిలిన ఖర్చులు పోను 50 రూపాయలు 100 రూపాయలు మిగులుతాయి. ఒక శారీ ఫాల్ వేసినా కూడా నైపుణ్యంతో వేసిన టాలెంట్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్ వరకు శారీ ఫాల్ కూడా ఛార్జింగ్ చేస్తున్నారు అనమాట. ఏరియాని బట్టి, ఇంత అని చెప్పలేను, ఒక ఏరియాని బట్టి అనమాట. అలా జిగ్జాగ్ తో సహా అన్ని మిషన్స్, ఇంకా కూడా కొత్త మిషన్స్
అన్ని కూడా అప్డేటెడ్ మిషన్ లో ఆర్డర్ పెట్టామన్నమాట. మనకి 15వ తారీఖు కల్లా ఇంకా 3 కొత్త మిషన్లు కూడా వస్తాయి. ఒక్కొక్క స్టూడెంట్ కి రోజు ఖచ్చితంగా 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో మిషన్ వచ్చేటట్టు మనం చూస్తున్నాం అనమాట. మాస్టర్ ఏంటంటే మీకు కావాలంటే ఫుడ్స్ లో ఉన్న టైప్స్ అవన్నీ కూడా మన స్టూడెంట్స్ తెప్పించి అవి చెప్పడం జరుగుతుంది, ఎలా యూజ్ అయితే ఏంటి అనేసి ముందే చెప్తే అలాంటివన్నీ కూడా తెప్పించడం జరుగుతుంది. ఎలా యూజ్ అయితే కూడా మనకి క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. స్టీమ్ ఐరన్ మిషన్ అన్నమాట. ఇది ఈ టైప్ స్టీమ్ ఐరన్ కొన్ని ఐటమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఐరన్ చేసే స్టీమ్ ఐరన్ కూడా ఉంది, దాని మీద కూడా కిట్స్ ఇస్తారు మాస్టర్ ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేసి. ఎందుకంటే ఇది ప్రజెంట్ అయితే షాప్, ఇది ఇన్స్టిట్యూట్ లో ఉంది, షాప్ లో ఉంది అనమాట ఆ మిషన్. ఇది వచ్చేసి కుచ్చుల మిషన్ అనమాట. ఇది ఏంటి ఎక్కడ దొరికిద్ది, అసలు దీన్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలి, 2500 ఖర్చుతుంది. ఇది మనం ఫిట్ కింద ఉన్నదేమో మనకి స్టాండ్ అనమాట, మనకి వీడియో స్టాండ్. ఇది పైన వాళ్ళకి మిషన్ అనమాట. దీనితో పని ఈజీగా అయిపోతుంది, తొందరగా శారీకి దారాన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మాన్యువల్ చేస్తే రోజుకి 2 చీరలు చేస్తాం, దీని మీద చేస్తే మాత్రం 4 చీరల వరకు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది ఆ మిషన్ అనమాట. దీని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ కాదు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఉంటే ఒక చోట మనకి మనం ఏ పని చేసుకునైనా లైఫ్ లో మీరు సెట్ అవ్వచ్చు. చిన్నది ఏదైనా తీసేసుకోవద్దు. కొంతమంది లైఫ్ లో శారీ ఫాల్ చేసుకొని జిగ్జాగ్ చేసుకొని లైఫ్ ని ఎలా తీసుకోవాలి కూడా చాలా మంది ఉన్నారు అనమాట. అన్ని మనకి వచ్చి ఉంటే, అన్ని మనకి తెలిసి ఉంటే మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఛాయిస్ మన చేతిలో ఉంటుంది అనేసి అన్ని నేర్పించడం జరుగుతుంది. దీన్ని ఏ శారీస్ ని కలర్ డై చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, 10,000 పెట్టి నేర్చుకుంటున్నామా, 5,000 పెట్టి నేర్చుకుంటున్నామా, అది లైఫ్ లో ఉపయోగపడదా. ఇది ఈ బిజినెస్ మనం డైని మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది 50,000 పెట్టుకొని నేర్చుకున్నారు, యూనిట్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. అసలు దీంట్లోనూ కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, చేయలేస్తామా చేయలేమా మీకు తెలిసిపోద్ది అనమాట. ఈ ట్రైనింగ్ లో ఏ బిజినెస్ ఎంచుకుంటే బెస్ట్, ఏది బెస్ట్, మనకి ఏది అనుకూలం. ఇప్పుడు టైలరింగ్ అనుకూలంగా కొంతమందికి ఉంటుంది, కంప్యూటర్ వర్క్ అనుకూలంగా ఇంకొంతమందికి ఉంటుంది. దీన్ని బట్టి ఇవన్నీ ఒకేసారి నేర్పించడం, తక్కువ ఫీజులో నేర్పించడం వల్ల చెయ్యాలా వద్దా అనే ఒక అవగాహన కూడా మీకు మీ మనసులో వస్తాను, మనం చేయగలమా చేయలేమా. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మీటర్ వచ్చేసి దీనికి ఎంత రేటు పడుద్ది, ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది, ఏ క్లాత్లు డై చేయొచ్చు, అసలు ఆ డైయింగ్ బిజినెస్ లో మనం మార్కెటింగ్ చేయగలుగుతామా చేయలేమా, దీనికి మనం డై చేసిన తర్వాత వచ్చే ఖర్చుకి మార్కెట్ లో డైయింగ్ శారీకి రేట్ వేరియేషన్ ఎంత ఉంది, అన్ని వివరాలన్నమాట. అంటే మనం ఒక పనిని నేర్చుకున్న దగ్గర నుంచి దాన్ని చేస్తామా చేయలేమా, చేస్తే ఎలా, చేయకపోతే దీంతోనే అనమాట. మనం నేర్చుకోవడం ద్వారా మన అకౌంట్ లో ఒక వర్క్ వచ్చిందనే హ్యాపీనెస్ తోని చేయగలిగితే దీన్ని ఎక్కువ యూటిలైజ్ చేస్తుందని, ఎక్కువ డెవలప్ చేసుకునేటట్టుగా మన మైండ్ సెట్. ఎందుకంటే మన అన్ని ఏది చేయాలన్నా కూడా మన బ్రెయిన్, మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇవన్నీ చూడటం వల్ల మీరు డిసైడ్ అవ్వచ్చు, మనం ఏ పనిలో అయితే రాణించగలుగుతాం, ఏ పనిలో రాణించలేము, ఏది మనకి సెట్ అవుతుంది, మన ఏరియాలో ఏది సెట్ అవుతుంది అనేది మనకి పూర్తిగా కూడా అవగాహన వస్తుంది. ఉదాహరణకు ఎడారిలో పోయి ఐస్ క్రీమ్ అమ్మగలుగుతాం, ఉష్టి అమ్మలేస్తాము, అమ్మలేము. అట్లా మన ఏరియాని బట్టి మనం ఏది సెట్ చేసుకోవచ్చు, మనకి ఏది సూట్ అవుతుందని మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. మనకి ఇంకా ఈ ఫీజులో మనం ఇంకా ఏం నేర్పిస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకు శారీ రోలింగ్ ఉంది, డైయింగ్ చేసిన తర్వాత రోలింగ్ చాలా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. డైయింగ్ చేసిన తర్వాతనే కాకపోయినా మనకి ఎవరికైనా కొత్తగా ఫ్యాషన్ గా శారీస్ చేసుకోవాలి, అందరికైనా నేను మంచిగా షైనింగ్ కనపడాలని ఎవరికైనా ఏ మహిళకైనా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే వాళ్ళ కిన్నర్లో ఉంటుంది అనమాట. చెప్పినా చెప్పకపోయినా నేను అందరికైనా స్పెషల్ గా కనపడాలి, నా శారీ అనేది షైనింగ్ ఉండాలి, లుకింగ్ ఉండాలని ఏ మహిళని కోరుకుంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో డైలీ వాడే శారీస్ అయినా సరే రోలింగ్ చేసుకోవడం, అందరికి మిషన్లో లక్షలు పెట్టి మిషన్ కొనుక్కోవాలని లేదు. ఇప్పుడు ఇది ఉదాహరణకు ఉందంటే, ఒక కర్ర ఉంటే మనం రోజుకొక శారీ చొప్పున బట్టలు ఎట్లా ఉతుకుంటున్నాం అలా శారీ చొప్పున మనం షైనింగ్ చేసుకొని ఇట్లా వాడే ఎక్విప్మెంట్స్ అన్ని అని తెలిస్తే మనకి. ఇప్పుడు ఇది జార్జెట్ శారీ అనమాట, ఇది డై చేస్తుంది కానీ రోలింగ్ చేయలేదు. చూడండి ఎంత తక్కువ ఉందో. రోలింగ్ చేసిన తర్వాత దీని ఒరిజినల్ లెంత్ లోకి ఇది వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం డైలీ వాడుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఒక శారీ ఉంది, మనకి చాలా మెయింటెన్స్ శారీస్ ఉంటాయి, అవన్నీ కూడా బయట ఇవ్వాలంటే ట్రిప్పుకి 150 పైన, 100 రూపాయల నుంచి ఏరియాని బట్టి 200 మధ్యలో ఉన్నాయి అనమాట. అలాంటిది కాకుండా మనకి వర్క్ వచ్చింటే మనమే చేసుకోవచ్చు సింపుల్ గా ఇంట్లో. మిషనరీ లేకపోయినా కూడా తక్కువ రేటు లిక్విడ్స్ తోనైనా మనం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోనైనా మనం డైయింగ్ కాకపోయినా పాలిషింగ్ రోలింగ్ మనం ఇంట్లో చేసుకుంటే మనం అందరిలో నలుగురిలో కాకుండా నలుగురిలో స్పెషల్ గా లుక్ కనపడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకి వచ్చే ట్రైనింగ్ వచ్చే స్టూడెంట్స్ స్పెషల్ గా ఇది బిజినెస్ ఎంచుకోమని కాదు నా ఉద్దేశం. మనకి వచ్చుంటే మనం ఎవరికైనా, మీరు ఉదాహరణకు మీరు ఇంత దూరం వచ్చి నేర్చుకున్న తర్వాత మీరు ఇద్దరు స్టూడెంట్స్ చెప్పాలి, వాళ్ళ బడ్జెట్ అనేది తక్కువలో ఉంటారు, 10,000తో చెప్పుకున్నారు కూడా. మీరు మన దగ్గర 22,000 ఆన్లైన్ లో
ఆఫ్లైన్ 25,000 మీరు నేర్చుకుని పోయి మీరు ఇంకిద్దరు నేర్చుకున్నప్పుడు మీకు అన్ని విద్యలు వచ్చుంటే గురువు అనేటువంటి ఏంటి మోస్ట్ టాలెంట్ ఉన్న గురువుని ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరికైనా సరే మీ మీ వర్క్ లో రిజల్ట్ చూసి వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు వస్తారు అనమాట. అప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు నేర్పించుకున్నారు కూడా మీ దగ్గర అంత వర్క్ ఉంటుంది కాబట్టి మీకు పాసిబుల్ గా ఉంటుంది. అంటే నేను నేర్చుకున్నాడు నేను ఇద్దరు నేర్చుకుని ఆ ఫీజును భర్తీ చేస్తాను ముందు మీకు సాటిస్ఫై ఉంటుంది అనమాట. నేను నేర్చుకున్నాను, నేను 25,000 పెట్టి ఖర్చు పెట్టి నేర్చుకున్నాను, నేను ఇంట్లో ఇద్దరు నేర్పిస్తున్నాను, నా డబ్బులు నాకు వచ్చాయని సాటిస్ఫై కూడా మీకు ఉంటుంది. అందుకోసమే మనం శారీ రోలింగ్ ఇంట్లో చేసుకుంటే ఎలా, మిషన్ మీద చేస్తే ఎలా. అదే మీ జీవనోపాధి కూడా కావచ్చు. నేను ఎప్పుడో 95 నేర్చుకున్న టైలరింగ్ నాకు ఇప్పుడు జీవనోపాధి అయింది. కాబట్టి మనకి ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు. విద్య అనేది మన ఖాతాలో ఉంటే మనం ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమే మనం రోలింగ్ ఇంట్లో చేసుకుంటే ఎలా, మిషన్ మీద చేసుకుంటే ఎలా, శారీ పాలిషింగ్ ఎలా చేయాలి, ఏం ఐటమ్స్ కావాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మన స్టూడెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉంది మనకి బటన్ స్టడీ చేసే మిషన్. దీంతో ఎలా బటన్ స్టడీ చేసుకోవాలి, ఎంత ఖర్చులు అవుతాయి, ఎక్కడ దొరికిద్ది, ఏంటి, ఏ కంపెనీ మంచిది, అన్ని వివరాలు కూడా మనకి తెలిసింది. ఇదేంటంటే 10 పైసలు 15 పైసలు ఖర్చుతో ఒక బటన్ రెడీ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన క్లాత్ లో మనం బటన్ రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు మీరు ప్రాక్టికల్ గా చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇది ఉంది. ఇదేంటంటే చిన్న పిల్లలకి ఫ్రాకులు చేసేది, ఇట్లా బుස්සీటలు లేవడానికి చేసేది. ఇది ఏంటి, మేట్ ఎంత పడుద్ది, ఎక్కడ దొరికిద్ది, అన్ని వివరాలు అనమాట. అడ్వాన్స్ ఏం వాడతారు. ఇది చూసారా, ఇది బొటిట్లో ఎక్కువ రేట్ తీసుకున్నప్పుడు వాడే క్లాత్ అనమాట, లోపల వేసేది. ఇది ఏంటంటే పేస్టింగ్ క్లాత్. ఇది పేస్టింగ్ తో ఇలా వేసేది. కాస్ట్లీ బ్లౌజులకి కంపల్సరీ ఇది యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే కొన్ని మీ దగ్గర కూడా కొన్ని కాస్ట్లీ బ్లౌజులు వచ్చాయంటారు, ఇలాంటి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ క్లాత్లు ఇది సెట్ అయ్యేది, అలాంటి విషయాలతో పాటు. ఇది వచ్చేసి ఇంకా మిషన్ ఫిట్ చేయలేదు, మనకి పాత వేరేది. ఇది మోతీ మిషన్ అనమాట. మోతీ మిషన్ మనకి ఏదైనా సరే బటర్ఫ్లై అలాంటివి కుట్టుకున్నప్పుడు మోతీస్ ఇందులో సైజెస్ ఉంటాయి అన్నమాట. దాంతో పాటు ఇది వచ్చేసి మనకి కొన్ని లంగాలు బుట్టలాగా లేస్తాయి. దానికి రీజన్ ఇది అనమాట, ఇది వేసేది అనమాట. దీన్ని ఎలా వేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇది ఎక్కడ దొరికింది, ఏంటి, అన్ని విషయాలు అనమాట. మనకి ఒకే చోట అన్ని విషయాలు కూడా మనకి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ఇది కూడా పేస్టింగ్ క్లాత్ లాంటిదే, కాకపోతే కొంచెం తక్కువ క్వాలిటీది. ఇది రేటుని బట్టి, ఇది రేటు ఎప్పుడు ఎలా వేయాలి, దేనికి యూజ్ చేయాలి. ఎలాస్టిక్ లో టైప్స్ ఏంటి. ఇది వచ్చేసి మనకి బాబిన్ ఎలాస్టిక్ అనమాట. మనం కొన్ని మోడల్ కుట్టేటప్పుడు ఇది యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ దొరికిద్ది, ఎంత రేట్ పడిద్ది, హోల్సేల్ రేట్ ఎంత పడిద్ది, అదే అనేది మనకు అన్ని విషయాలు కూడా మనం క్లాసులో చెప్తూ మీకు ప్రాక్టికల్ చూపిస్తాం అనమాట. దీంతో పర్ఫెక్ట్ గా లో టటిన్ తీసుకోవచ్చు అనమాట. మనం లో టటిన్ తీసేటప్పుడు ఇది వాడితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. హ్యాండ్ లో టటిన్ అనమాట. ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి మాస్టర్ చాలా రోలర్స్ కూడా మనకి మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, చూపించడం అనేది. ఇది చూసారా, ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ ఉపయోగపడింది. షేప్ వచ్చేసి కోట్ కూడా అనమాట. ఏదైనా మనం కోట్ టైప్ డ్రెస్ కట్ చేయాలనుకున్నప్పుడు కోట్, ఇలాంటి అడ్వాన్స్డ్ ఐటమ్స్ అని కూడా ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయి, అంత అయితే మన పాసిబులా కాదా. ప్యాడ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ప్యాడల్లో కూడా వాటికి కంపెనీని బట్టి రేటు నెంబర్ ఉంటుంది అనమాట. ఎక్కడ దొరుకుతాయి, రేట్ ఎంత పడుద్ది, మనం వేస్తే ఎంత తీసుకోవచ్చు బ్లౌజులు అని అన్ని విషయాలు. జిప్పులో కూడా చాలా టైప్స్ జిప్పులు ఉంటాయి. జిప్ అంటే జిప్పే అనుకుంటాం. ఏ క్లాత్కి కొన్ని క్లాతులు కొన్ని జిప్పులు సెట్ అవుతాయి అనమాట. కొన్ని ఓపెన్ చేయాల్సిన జిప్పులు ఉంటాయి. అలాంటి జిప్పులు ఉన్న టైప్స్ కూడా అవి ఎలా వేయాలి అన్ని. ఇది చూసారా, ఇది చిన్నదే కానీ టైలరింగ్ చాలా యూజ్ఫుల్ అనమాట. ఇది ఏంటి అంటే ఎక్కడైనా మనం పొరపాటున కత్తెర పడితే దీన్ని ఉపయోగించడం అని ఆ క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ వాటిని అన్నిటి యూజింగ్ ఎలా. ఇవి ఏంటంటే పిన్స్, మనకి మోతీకి వాడే పిన్స్ ఏ సైజుకి ఎలా చేంజ్ అవుతాయి ఏంటి. ఎలాస్టిక్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఎలాస్టిక్ కూడా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సైజ్ ఎలాస్టిక్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతాయి మీరు ప్రాక్టికల్ ఇక్కడ చూస్తే మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు, ఏది మనకి యూజ్ఫుల్ ఏది యూజ్ఫుల్ కాదు అని అన్ని విషయాలు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు, ఇది రోలర్ అనమాట. ఇది మాస్టర్ కటింగ్ లో చాలా అవసరం అనమాట. మాస్టర్ ఏది కట్ చేయరు, రోల్తోనే డ్రాయింగ్ చేస్తారు అనమాట. ఇది చాలా యూజ్ఫుల్.
ఇది కూడా మాస్టర్ ప్రొవైడ్ చేస్తాం. అంటే మీకు ఎవరికి ఎంతమంది కావాలి, ఏంది కొత్త ఐటమ్స్, ఫ్రూట్స్ లో కూడా చాలా రకాల పాదాలు ఉంటాయి అనమాట. ఆ పాదాలు దేనికి ఎలా యూజ్ అవుతాయి, ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అనేసి ఫ్రూట్స్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసి అవి కావాలంటే మీరు ప్రొవైడ్ కూడా చేస్తారు మాస్టర్. మన స్టూడెంట్స్ వర్క్ అనమాట. ఇవి చూసారు కదా, ఇది మంచి ఒరిజినల్ అనమాట. ఎన్ని సంవత్సరాలు అలానే ఉంటుంది. 10 పీసులు కూడా డ్రాయింగ్ పడిపోద్ది అనమాట. కింద ఒక పీస్ పెట్టి మనం కట్ చేసినప్పుడు 10 కూడా డ్రాయింగ్ పడిపోద్ది. చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇట్లా లోటల్లో అయితే నాకు ఇక్కడ దొరకలేదు, నేను కలకత్తా నుంచి తెప్పించాయి అన్ని కూడా. చాలా మంచి మంచి ఐటమ్స్. ఇప్పుడు ఏంటి అంటే బ్యాంకులు ఎలా ఉన్నాయంటే ఇంటి నెంబర్ ఉంటే 5 లక్షల లోన్ వరకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంత ఈజీగా లోన్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి కొటేషన్ వేయించుకోవడంలో సేమ్ మిషన్ ఏదో ఒకటి తీసుకుంటున్నాం. దాని నుంచి పూర్తి తెల్లవట ఆ లోన్ లో ఇరుక్కుపోతుంది. ఈఎంఐ ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఈ ఐటమ్ ఉంది, దీన్ని ఒక రోజు పట్టుకోవడం, ఒక 10 నిమిషాలు పట్టుకోవడం చాలా ఈజీ. ఒక రోజు పట్టుకోవచ్చు, 2 రోజులు పట్టుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో ఇది పట్టుకుంటే దీని బరువు కూడా పెరిగిపోద్ది అనమాట. లోన్ పరిస్థితి కూడా అంతే. మనం 5-6 నెలలు కట్టడం వరకు ఈజీ. ఉదాహరణకు 4 లక్షలు లోన్ తీసుకుంటే 12,000 13,000 ఈఎంఐ ఉంటుంది. అంటే రోజుకి 500, మినిమంలో మినిమం 500 తీయాలన్నమాట. మిషన్ మీద అంత వస్తుందా రాదా మనకు తెలియదు. వస్తుందా రాదు చెప్పలేము అనమాట. ఇవ్వాలి అన్న ఉంటుంది. రేపు మార్కెట్ అనేది దేనికి గ్యారంటీ ఇవ్వలేము. మనకి బ్యాక్ సోర్స్ లేకుండా, బ్యాక్ అనేది సపోర్ట్ లేకుండా లోన్ మీదనే డిపెండ్ అయ్యేదని తెచ్చుకుంటే, మిషనరీస్ తెచ్చుకుంటే మనం ఇవాళ ఎలా ఉంటది, రేపు ఎలా ఉంటది, ఎల్లుండి ఎలా ఉంటది అనే మన ఫ్యూచర్ ఎలా ఉంటది అని గ్యారంటీ మనం ఇవ్వలేము అనమాట. మార్కెట్ లో రోజు అప్డేట్ వస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఈఎంఐలో ఇరుక్కుపోయి ఉంటే మనం ఫైనాన్షియల్ ఏం చేయలేము అనమాట. అదొకటి గుర్తుంచుకోండి. ఏదైనా తెచ్చుకునేటప్పుడు మెటీరియల్ తెచ్చుకునే ముందు లోనే కదా, మనకు లోన్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కాకుండా నువ్వెంత చేయగలవు, మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చు. ఎందుకంటే మనం మహిళలను చేసేటప్పుడు శ్రమ పెట్టుబడి ఉన్న వ్యాపారం అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 10 ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మన ఇంట్లో మనం జెంట్స్ ఏదన్నా వ్యాపారం చేసి వాళ్ళని లాస్ పోతే మనం మోరల్ గా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. కానీ లేడీస్ వ్యాపారం చేసి ఏదన్నా విషయంలో లాస్ అని కాదు, వాళ్ళ కనీసం బ్యాలెన్స్ కాకపోతే మనకి ఇంట్లో సపోర్ట్ దొరకదు. అది నాకు కూడా ప్రాక్టికల్ గా అది బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. మనం అలాంటప్పుడు మనం ఎలాంటి బిజినెస్ ఎంచుకోవాలి, మన శ్రమ పెట్టుబడి అయి ఉండాలి. మనకి నెల వచ్చేసరికి ఈఎంఐ టెన్షన్స్, అవన్నీ టెన్షన్స్ ఉంటే మనం ఆ టెన్షన్స్ వల్ల పనిలో కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి ఏదైనా తీసుకునే ముందు అన్ని నేర్చుకుని ఉంటే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటే వచ్చి ఉంటుంది, మీకు టైలరింగ్ మీద టచ్ లేదు, మిషన్ నడుస్తుంది కదా అని తెచ్చుకున్నావు. వచ్చే సంవత్సరం ఆ బిజినెస్ ఉండదు. నువ్వు అప్పుడు స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటావు. అప్పుడు ఆ మిషన్ వదిలిపెట్టి స్టిచ్చింగ్ నేర్చుకోలేవు. అట్లనే వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి షాప్ రన్ చేయలేవు. అదే నువ్వు అన్ని నేర్చుకున్న తర్వాత నువ్వు ఏది అప్పుడు బాల్ అనేది నీ కోట్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏది కావాలని చేసి ఇది కాకపోతే ఇంకొకటి అనే మనోధైర్యం. అందరూ ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఉంటది అని అంటారు. ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు ఉంటుంది తెలుసా, నీ దగ్గర స్కిల్ ఉన్నప్పుడు, నీ దగ్గర వర్క్ ఉన్నప్పుడు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు, ఈ పని కాకపోతే ఇంకొక పని అనే ధైర్యం నీ దగ్గర ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ ఎన్ని మోటివేషన్ వీడియోస్ చూసినా, ఎంతమంది మోటివేషన్ చేసినా నీ దగ్గర స్కిల్ లేకపోతే ఆత్మవిశ్వాసం అనేది ఒక బూటకం లాంటిది అనమాట. ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఒక వీడియో ఉన్నా, ఒకళ్ళు చెప్పే మాట 10 నిమిషాలు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, లైఫ్ ప్లాన్ ఉండదు. అదే నీ దగ్గర స్కిల్ ఉంటే నీకు ఆత్మవిశ్వాసం అనుకోకుండా వచ్చేస్తుంది. అసలు నీ దగ్గర స్కిల్ ఉంది అంటే నీ దగ్గర ఆత్మవిశ్వాసం ఉన్నట్టే. అందుకోసమే మీరు లోన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా బిజినెస్ చేయటం తప్పు కాదు. ఎలా చెయ్యాలో తెలుసుకొని తిరగటం మంచిది అనమాట. లేకపోతే ఏమైతుంది, ఈ పోటీ ప్రపంచంలో ఒక్క అడుగు వెనక్కి పోతే నిలబడటం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి అవన్నీ అర్థం చేసుకొని ముందు మీ దగ్గర వర్క్ అనే టాలెంట్, స్కిల్ ఉన్న తర్వాత మీరు ఏ బిజినెస్ చేయడం ధైర్యంగా చేసుకోవచ్చు అనమాట. దీని మీద లాస్ వచ్చినా నేను ఒక జాకెట్ కుట్టాను, దీన్ని ఈఎంఐ కట్టగలను అనే ధైర్యం మీలో ఉండాలను. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మా అమ్మ అంటది అనమాట, ఎప్పుడైనా సరే ఎవరు చేయని పని నువ్వు చేయండి. నేను వాస్తవం చెప్పాలంటే ఇది కిట్ అయితే ఎవరు చేయలేని పని నేను చేస్తున్నాను. ఇంత చిన్న కిట్ లో నువ్వు రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం దీని నుంచి ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. అదనమాట నేను ఎవరు చేయలేని పని నేను చేశాను, నాకు సాటిస్ఫై అనమాట. ఇది నేను దీనికి రూపకల్పన చేశాను అనేసి. ఇదేంటంటే మాస్టర్ కిట్. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కి ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కిట్ కూడా ముందే పంపించి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా Day 1 నుంచి కూడా కిట్ మీద ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ మనకి లైఫ్ లో పోయి ఇన్స్టాంట్ గా అమౌంట్ రావాలి అంటే ట్రైనింగ్, నాలెడ్జ్ అనేది చాలా అవసరం. దాంతో పాటు మనకి ఈజీ వేవ్ కూడా ఇంపార్టెంట్.
ఈజీ లెవెల్లో మన పని ఎలా కావాలంటే కిట్ గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాకు మంచి సాటిస్ఫై ఇచ్చిన విధానం అనమాట. ఒకే కిట్ ద్వారా డ్రెస్సులు, ట్రాలర్స్, బోట్నెట్స్ 30-40 మోడల్స్ ఒక కిట్ నుంచి దీని నుంచి ఎలా తయారు చేయొచ్చో అది నేను రూపకల్పన చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సాటిస్ఫై మీరు 10 మంది స్టూడెంట్స్ టీచర్ అవ్వాలంటే మన ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోండి. ఎందుకంటే ఈ క్లాసులకు వచ్చేసి నాకు మినిమం 4 to 5 lakhs ఖర్చు వస్తుంది. ఏంటి అంటే ఇంటర్నెట్ లైవ్ ఉండాలి, 45 days. మనం ఎందుకంటే మన క్లాస్లో స్పెషల్ ఏంటి, మీకు ఏం జరిగిందో వీడియో అది ఇవ్వటం జరుగుతుంది. ఆ వీడియో ఇవ్వాలి అంటే మనకి కెమెరామెన్ కావాలి, ఇంటర్నెట్ లైవ్ కావాలి, టై అండ్ డై మాస్టర్, రోలింగ్ మాస్టర్ కావాలి, మంచి పర్ఫెక్షన్తో చెప్పే కలకత్తా స్టిచ్చింగ్ మాస్టర్, కటింగ్ మాస్టర్ కావాలి. ఇంతమందిని మనం 45 days మెయింటైన్ చేయాలి అంటే మనకి ఎంత పాసిబుల్, ఎంత ఖర్చులు ఉంటాయో, ఎంత ఇంపాసిబుల్ ఉంటాయో మీరు ఆలోచించుకొని ఇంత మంచి అవకాశాన్ని ఇంత తక్కువ ఫీజులో ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ దీన్ని యూజ్ చేసుకుంటారని. చూసారు కదండి, ఈ వీడియో తీసే టైంకి అయితే నైట్ 12 దాకా అవుతుంది. టైం వచ్చేసి మంచి నైట్. మనకేంటి అంటే ఇన్ని విద్యలు ఒకే చోట ఉంటే మీ ఛాయిస్ ఇవన్నీ నేర్చుకోవాలని భయపడమాకండి. ఏది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి కొన్ని ఫ్యాషన్స్ ఉంటాయి, దాన్ని మాత్రం మీరు చేసుకొని మిగతా సైడ్గా మీకు పనికి వస్తుంది. నేర్చుకోవాలని కాదు, భయపడమాకండి. మనకి ఏంటి అంటే మీకు అన్ని రావాలని ఒకే ఇన్స్టిట్యూట్లో, మన ఇన్స్టిట్యూట్ చూడండి, ఒకే చోట ఇన్ని నేర్పిస్తే ఇంతమంది మాస్టర్ని పిలిచి మనం అరేంజ్ చేయగలిగితే మీకు ఏది ఇష్టమైతే అది దాంట్లో నిలబడతారు. ఇది వచ్చేసి మన రోలింగ్ మిషన్ అనమాట, మన పెద్ద రోలింగ్ మిషన్ ఉంది. దానికోసం రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మిషన్ ఇంకా తెప్పించలేదు, మనకి నెక్స్ట్ సండే మన మెకానిక్ వచ్చి ఫిట్ చేస్తున్నారు. రోలింగ్ మిషన్ నుంచి ఎలా పాజిబులా కాదా అసలు కొంతమంది చెప్తారు యూట్యూబ్లో, మిషన్ ఉంటే మీ దగ్గర రోజుకి 5,000 వస్తాయి, అసలు ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు అసాధ్యం, ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దేంట్లో నిలబడాలని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. బిజినెస్ ఎలా చేయాలి, ఇప్పుడు దీంతో పాటు మార్కెట్లో సెంటర్లో మన ఒక షాప్ ఉంది, కస్టమర్ రిసీవింగ్ ఎలా చేసుకోవాలి, కస్టమర్ టేస్ట్ ఎలా ఉంటుంది, కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, కస్టమర్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి అని కూడా మీరు అన్ని చూసుకోవచ్చు. మనకి ఏంటి అంటే మనకి 45 days క్లాసులు ఉంటాయి. మీరు ఇంకొక 15 days ఉండి మీరు అకామిడేషన్ మీదే కాబట్టి మీరు ఇంకో 15 days మీ షాప్లో ప్రాక్టీస్ చేస్తామన్నారు, నాకేం ప్రాబ్లం లేదనమాట. కొంతమంది అలా బొటిక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అలా ఉన్నారు, నాకేం ప్రాబ్లం లేదు. ఇవన్నీ చూసి మీ స్కిల్ని డెవలప్ చేసుకుంటారని నేను తెలుగులో మంచి పని చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నాయి హిందీ భాషలో వాటిలో ఇన్స్టిట్యూట్లు, పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అలా కాకుండా రీజనబుల్ రేట్లో మధ్యతరగతికి బేస్ అయ్యేటట్టు మహిళలు ముఖ్యంగా చేసే వ్యాపారానికి నేను ఒక మంచి ఇది చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన రైట్ అయితే మీరు అందరూ లైక్ చేయండి. ఇది మహిళలే కదా అనుకోవద్దు, జెంట్స్ అయినా నేర్చుకోవచ్చు. జెంట్స్ తో అకామిడేషన్ వేరే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి జెంట్స్ అయినా నేర్చుకోవచ్చు. ఇంత మంచిగా నేను ఆలోచించాను కాబట్టి నా ఆలోచన మీరు సపోర్ట్ చేస్తూ మీరు లైక్ చేస్తే ఇంకా మంచి ఆలోచన చేసి ఇంకా ఫ్యూచర్లో ఎంతైనా బెటర్ దాన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు నన్ను నా